పిల్లలిద్దరూ కలిసి తీసుకున్న షాకింగ్ నిర్ణయం వల్ల ఇక నుంచి కథ వేరే లెవెల్లో ఉండబోతుందనే చెప్పాలి. వైష్ణవి ప్లేస్‌లో వెన్నెల వెళ్ళిందా? అలాగే వెన్నెల ప్లేస్‌లో వైష్ణవి వెళ్ళింది కదా! అయితే వైష్ణవి వరలక్ష్మికి సహాయం చేస్తూ కూరలు కట్ చేస్తూ చెయ్యి కట్ చేసుకుంటుందనమాట వేలు. అమ్మ, అమ్మ అనకుండా డాడీ, డాడీ అంటూ ఉంటుంది ఏడుస్తూ. అదేంటి అమ్మ కదా అనాలి. డాడీ, నాన్న అంటున్నావు ఏంటి వెన్నెల అన్నట్టు వరలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు వైష్ణవి కంగారు పడుతూ ఉంటుంది. వామ్మో! నిజం తెలిసిపోతుందా ఏంటి నేను వెన్నెల కాదని అని అయితే అనుకుంటూ ఉంటే, షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది వరలక్ష్మి వైష్ణవిని. ఇంకోవైపు వెన్నెల విషయంలో నందిని ఇది నీ బ్యాగ్ కాదు కదా! ఈ బ్యాగ్ ఎవరిది? కనీసం ఐడీ కార్డ్ అయినా నీదా కాదా? ఏది ఇట్లా ఇవ్వు చూడని అనైతే అంటూ ఉంటే, ఐడీ కార్డ్ చూస్తే తెలిసిపోతుంది వెన్నెల అన్నట్టు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అంటూ పిల్లలిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. వరలక్ష్మి దగ్గర వైష్ణవి, నందిని, విష్ణు దగ్గర వెన్నెల. మొత్తానికైతే ఎలాగోలా తప్పించేసుకుంటారు. బ్యాగ్ మారిపోయిందిలే అన్నట్టు అనుకుంటారు. ఔటింగ్‌కెళ్ళాం కదా! బ్యాగులు మారిపోయినట్టున్నాయి అనైతే చెప్పి కవర్ చేస్తారు. ఇక విష్ణుకేమో డౌట్ కొడుతూనే ఉంటుంది. ఏంటి ఎప్పుడు బేబీ అనే పాప డాడీ అన్నది. అసలు ఎప్పుడు చూడని విధంగా నన్ను కొత్తగా చూస్తుంది వెన్నెల అన్నట్టు వైష్ణవిని వరలక్ష్మి. మొత్తానికి ఈ పిల్లలు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్ళ తల్లిదండ్రులను కలుపుతారన్న నమ్మకం అయితే వచ్చేసింది. ఇక నుంచి అయితే ముందు చెప్పినట్టు కథ అల్టిమేట్ అనే చెప్పాలి. ట్విస్టుల మీద ట్విస్టులే.